South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. బీఆర్ఎస్ నాయకురాలు కవిత తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా? కేటీఆర్ కంటే పార్టీలో నేను చాలా బెటర్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? కవిత వరుస ధర్నాలు కానీ కార్యక్రమాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. మొన్న కేసీఆర్ కోసం కాళేశ్వరం కమిషన్ నోటీసు ఇచ్చినందుకు ధర్నా చేసిన కవిత తాజాగా ఆర్టీసీ బస్ పాసుల ధరల్ని పెంచిందని బస్ భవన్ని ముట్టడించారు. కవిత రెగ్యులర్గా జిల్లాలో పర్యటిస్తున్నారు, రెగ్యులర్గా జిల్లా నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న సమస్య వచ్చినా జిల్లాల దారి పడుతున్నారు. కవిత ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు కథేంటి? రాజకీయంగా తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నారా, లేకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ప్రత్యామ్నాయం నేను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అధినేతకి? ఎందుకు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ కవిత యాక్టివిటీస్కి మద్దతు పలకడం లేదు? ఈ అంశాలన్నింటిపై మనతో చర్చించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ విశ్లేషకులు శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే శ్రీనివాస్ రెడ్డి సార్, ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పుడైతే కవిత లేఖ రాసిందో, అమెరికా నుంచి వచ్చిన తర్వాత పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆయన దేవుడు అని చెప్పారు. ఆ తర్వాత కవిత బిహేవియర్లో కానీ ఆమె పొలిటికల్ మూవ్మెంట్స్లో కానీ తేడా కనిపిస్తుంది సార్. కవిత తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటే కనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టేనా సార్? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆమెకు తండ్రి మీదనే ప్రధానంగా ఆమెకు పొలిటికల్ ఆస్పిరేషన్స్ బాగా ఉన్నటువంటి మహిళ, రాజకీయంగా ఎదగాలనేటువంటి కసి పట్టుదల ఉన్నటువంటి నాయకురాలనేది మనకు డౌటే లేదని. అంటే ఆఫ్టర్ జైలు పోయొచ్చిన తర్వాత నుంచి ఆమెలో పెద్ద మార్పు మనకు రాజకీయంగా కనపడుతుంది. ఎందుకనంటే ఆమెను పార్టీ నుంచి ఐసోలేట్ చేస్తున్నారు, పార్టీకి దూరంగా పెడుతున్నారు అనే అనుమానాలు వాస్తవంగా ఆమెకు అనుభవంలోకి వచ్చినటువంటి విషయం. కాబట్టి పొలిటికల్ సర్వైవల్ కోసం ఆమె ప్రతిదాన్ని వాడుతున్నమాట వాస్తవం. ఇప్పుడు గుర్తింపు పార్టీలోనైనా రావాలి, లేదంటే ప్రెషర్ వలనైనా రావాలి. మీరు అన్నట్టు కేటీఆర్ కంటే నేనే బెటర్ లీడర్ అనే ఎక్స్పోజ్ రావడానికి ఆమె ప్రతి విషయాన్ని కూడా వాడుకుంటున్నమాట వాస్తవం. ఇప్పుడు ఇది ఈ బస్సు రేట్ల విషయమే కాకుండా ఇన్ జనరల్ గా పబ్లిక్ ఇష్యూస్ ఏదొచ్చినా కానీ ఆమె టేకప్ చేస్తుంది. మీరు అన్నట్టుగానే అది సహజంగా జరుగుతున్నది. కాకపోతే ఆమెను ఐసోలేట్ పార్టీ నుంచి చేయడం అనేది ఆమె భరించలేని విషయం. ఎందుకంటే 11 సంవత్సరాలలో కేసీఆర్ కూతురుగా ఆమెకు పొలిటికల్ ఆస్పిరేషన్స్ అద్భుతంగా పెరిగి ఉన్నటువంటి నాయకురాలు. ఆమె ఒకసారి 5 years వరకు ఎంపీగా పనిచేసింది. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నది. అట్లనే కేసీఆర్ కూతురు అనేది లోకానికి తెలిసిన విషయం. పార్టీ ఎందుకు పక్కకు పెడుతుందండి ఆమెను అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన విషయం. ఎందుకు పక్కన పెడుతుందనంటే లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు రావడం, 6 నెలల పాటు జైలుకి వెళ్ళి రావడం అనేది బీఆర్ఎస్ కు రాజకీయంగా బాగా మైనస్ అయిందనే అభిప్రాయంతో కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఉన్నారనే మనం చెప్పొచ్చు. అటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఆమెను రిలేషన్ లో పక్కన పెట్టడం కాదు, పొలిటికల్ గా పక్కన పెట్టే ప్రయత్నం వాళ్ళు నిరంతరం చేస్తున్నారు. ఆమెకు ప్రియారిటీ ఇస్తలేరు పార్టీలు. ఈవెన్ అంతేందుకంటే ఇప్పుడు జైలుకు పోయేసిన తర్వాత నుంచి కవిత గారు కేసీఆర్ ని కలవడం కూడా వీలు కాని పరిస్థితి ఉందనంటే ఐసోలేట్ పొలిటికల్ గా చేయడమే కదా. అంటే సార్ కవిత ఒక రకంగా చూస్తే నిజంగా కేటీఆర్ కి ప్రత్యామ్నాయంగా కనిపించే అవకాశం ఉందా? పార్టీ నాయకత్వం కానీ లేకపోతే పార్టీల క్యాడర్ కానీ కవితని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ఒకవేళ కవిత కేటీఆర్ ని వ్యతిరేకిస్తే? అది ఇంత తొందరగా మనం ఆ విషయంలో డిసైడ్ కాలేదు. ఎందుకంటే ఇంకా టైం చాలా ఉంది. అట్లానే ఆమె గ్రాడ్యువల్ గా ఆ పొలిటికల్ ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం మాత్రం నిరంతరం చేస్తుంది కూడా. ముందు కూడా ఇంకా చేస్తుంది. ఎటువంటి పబ్లిక్ ఇష్యూ వచ్చినా కానీ టేకప్ చేసి ఎక్స్పోజ్ అయ్యే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు మనం ఈ సమయంలో కేటీఆర్ ఆమె ప్రత్యామ్నాయము అని అనుకునే పరిస్థితుల దాకా రాలేదు. ఎందుకంటే ఆమె ఎంత చెప్పినా ఆమెకు ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ కెరీర్ మీద లిక్కర్ స్కామ్ అనేది పెద్ద బ్యాడ్ ఇమేజ్ గా మారింది. సరే పార్టీ పక్కకు పెట్టినా ఈమె పబ్లిక్ ఇష్యూస్ తోటి ముందుకు పోయినా ప్రజలు ఓన్ చేసుకుంటారా అంటే ఎంతైనా మచ్చే. కాకపోతే కాస్త టైం పట్టొచ్చు. ఈమె అగ్రెసివ్ గా పబ్లిక్ ఇష్యూస్ లో బీఆర్ఎస్ కంటే ఇంకా బెటర్ గా పోతున్నప్పుడు ప్రజల్లో కొంత యాక్సెప్టెన్సీ వచ్చే అవకాశం. కానీ ఇప్పటికిప్పుడు ఉందా అది అంటే ఇప్పటికిప్పుడు మాత్రం లేదు అనే చెప్పాలి. ఆమె రాజకీయంగా ఆతృత పడుతున్నటువంటి విషయం ఇటువంటి పబ్లిక్ ఇష్యూస్ ను టేకప్ చేసుకుని పోతున్నప్పుడు ఆమె
చాలా ఆతృతలో ముందుకు వేగంగా పోతుందని చెప్పొచ్చు. కవిత ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తేడా చూపిస్తున్నారు సార్. కవిత మొదటి నుంచి తను ఏ కార్యక్రమం తీసుకున్నా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, నేను కేసీఆర్ వారసురాలే, కేసీఆర్ నా నాయకుడు అని చెబుతూనే కేసీఆర్ పార్టీ వాసన గాని, కేసీఆర్ పార్టీ రంగును గాని, కేసీఆర్ పార్టీ నాయకులు గాని కనిపించకుండా ముందుకెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఎగ్జాక్ట్లీ ఆమె ఒక స్ట్రాటజిక్ గా పోతున్న విషయం మీకు ముందే చెప్పిన, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను ఐసోలేట్ చేసిందని చెప్పాలి. అఫీషియల్ గా కాదు, మనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, కానీ అన్అఫీషియల్ గా ఆమెను ఐసోలేట్ చేసి పక్కకు జరిపేసింది అనేది మాత్రం ఆమెకు కన్ఫర్మేషన్. ఇప్పుడు మనకు లేదు, కానీ ఆమెకు ఉంది కన్ఫర్మేషన్. ఆమె కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమె రూట్ లో పొలిటికల్ గా ఆ స్ట్రెంత్ చాటుకునే ప్రయత్నం, అలాగే కేటీఆర్ కు నేనే ఆల్టర్నేట్ అనే ఒక ఎక్స్పోజర్ ఇచ్చుకోవడంలో ఆమె ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే బాగా ఆమె ఒక మహిళ అయినా కానీ పొలిటికల్ గట్స్ చాలా బలంగా ఉన్నది. ఇంకొకటి మొండితనం కూడా కవితలో చాలా కనపడుతుంది. మనకి ఈవెన్ కేటీఆర్ కంటే కూడా ఎక్కువ మొండితనం కవితలో కనపడుతుంది. అంటే పొలిటికల్ గా అటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది అనేది మాత్రం ఆమె యాక్టివిటీ చూస్తే మనకు అర్థమవుతుంది. అందులో ఎంత సక్సెస్ వస్తుంది రాదు అనేది కాలం చెప్పాల్సిందే, కానీ ఇప్పటికిప్పుడు కేటీఆర్ కి ఆమె ఆల్టర్నేట్ తయారవుతుంది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీ అది పెద్ద ఎత్తున బలంగా ఉంది, ఆర్థికంగా సామాజికంగా బెటర్ పొజిషన్ లో గెలిచినా గెలవకపోయినా ఆ పార్టీకి ఒక స్టాండప్ అనేది తెలంగాణలో ఉన్నది. అంతో ఉన్నప్పుడు దాన్ని ఢీకొనే శక్తి కేవలం కవితతో మాత్రమే అవుతుందని మనం అనుకోలేం. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ ఛాయిస్ ఏందండి, మీకు తెలుసు, నాకు తెలుసు, లోకానికి తెలుసు. కేసీఆర్ ఛాయిస్ కొడుకే. పార్టీ ఇప్పుడు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి పట్టేదారంటే కేసీఆర్ అనేది మనకు అందరికీ. కేసీఆర్ మనసులో ఏముంది మనం గత 5 సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాం. ఆయన మనసులో ఏముంది, కొడుకైనా తర్వాత వారసుడు, ఈ పార్టీకైనా ప్రభుత్వానికైనా ప్రతిపక్షానికైనా దేనికైనా నా కొడుకే వారసుడు అనేది ఆ కేసీఆర్ యాక్టివిటీలో చాలా స్పష్టంగా మనకు 5 ఏళ్ల నుంచే మనకు అర్థమైంది. సో ఇప్పటికిప్పుడు ఆ కేటీఆర్ ను ఢీకొనే స్థాయిలో ఇప్పుడు కవిత ఉందని మనం నమ్మలేం. ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి విభేదానికి కారణం, లేకపోతే కవిత వెనకాల కాంగ్రెస్ ఉందనో లేకపోతే రేవంత్ ఉన్నాడనో చర్చ కూడా ఒకటి ఉంది. ఒకవేళ పార్టీలో ఇది జరగవచ్చా సార్? కవిత వెనకాల కాంగ్రెస్ ప్రోత్సాహం ఉండొచ్చా? ఈ ధర్నాలు కావచ్చు, యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే ఈ ధైర్యం కావచ్చు, అది ఎప్పుడు ఉంటుందండి మనకు తెలుసు. నిజంగానే ఆమెకు రాజకీయంగా నష్టం జరుగుతుందన్నప్పుడే ఆమె కూడా ఇతరులకు పావుగా మారే అవకాశం ఉంటుంది. ఆమెకు నిజంగానే రాజకీయంగా నష్టం చేస్తున్నది పార్టీ, వాళ్ళ ఫాదరు, వాళ్ళ బ్రదరు నాకు పొలిటికల్ గా నష్టం చేస్తున్ననే ఆ ఒపీనియన్ ఆమెకు వచ్చినప్పుడు ఇతర పార్టీలు క్యాచ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఆ పరిస్థితి రావడం అనేది పార్టీకి సంబంధించిన అంశం. ఇతర పార్టీలు జోక్యం చేసుకుని ఆమెను అట్లా ఎంటర్టైన్ చేస్తున్నారని అనుకోవడానికి అంత ఈజీ కాదు. కాకపోతే ఆమె బయటకు వచ్చింది, వాళ్ళలో విభేదాలు బయటపడుతున్నాయి కాబట్టి ఆమెను పరోక్షంగా ఇండైరెక్ట్లీ బ్యాక్డోర్ నుంచి పుల్ చేయొచ్చు. ఎవరైనా కానీ పొలిటీషియన్సే కావచ్చు, అదర్ పొలిటీషియన్సే కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, అట్లా చేయొచ్చు. ఆ అవకాశం ఉంటది. కానీ వాళ్ళే ప్రత్యక్షంగా ఆమెను బయటికి లాగా తీసుకొచ్చి చేస్తున్నా అనేది మాత్రం కరెక్ట్ కాదు సార్. శ్రీనివాస్ రెడ్డి సార్, ఇప్పుడు కవిత చేస్తున్న యాక్టివిటీని చూస్తుంటే, పార్టీలో ఉంటూనే పార్టీకి సంబంధం లేని కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే కవిత పార్టీని భవిష్యత్తులో ఇంకా లైట్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఆమె పొలిటికల్ గా స్ట్రెంత్ అవుతుందా కాదా అనేది బిగ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఆమె ఎన్ని పొలిటికల్ అంటే పబ్లిక్ ఇష్యూస్ టేకప్ చేసి జనంలోకి పోయినా ఆమెకు ఒక పొలిటికల్ గా ఒక స్టేటస్ అనేది ఆల్రెడీ కేసీఆర్ కూతురుగా ఉంది. అయితే దీనికి అడిషనల్ గా ఆమెకు వచ్చిన పొలిటికల్ బ్లేమ్ ను తుడిచేసుకోవడం, జనంలో ఎక్స్పోజ్ కావడం అంటే చాలా కష్టపడాల్సిన అవసరం కవితకు. కాబట్టి ఆ లైన్ లో మనం చూడాలి. అప్పుడు ఈమె పోతే మనకు నష్టం, బీఆర్ఎస్ కు నష్టం బయటకు పోతే అనే అభిప్రాయానికి కేసీఆర్ గాని కేటీఆర్ గాని వచ్చినప్పుడు మళ్ళీ కవితను బీఆర్ఎస్ లోకి స్వాగతించవచ్చు, మంచి పొజిషన్ ఇవ్వచ్చు. కానీ ఆ పరిస్థితి ఇప్పటికిప్పుడు వచ్చేదైతే కాదు, కొంతకాలం అవుతుంది. ఈరోజు బస్ ఛార్జీల మీద ఆమె చేసింది, రేపు ఇంకో ఇష్యూ మీద చేయొచ్చు. అట్లా ఒక 1-2 years పోతే గానీ పొలిటికల్ స్టేటస్ కవితది ఏంది అనేది అప్పుడు కానీ బయటపడదు. రెండోది శ్రీనివాస్ రెడ్డి సార్, ఒక చర్చ మొదటి నుంచి ఒక చర్చ జరుగుతుంది. కవిత ఎప్పుడైతే పార్టీ పైన తిరగబడిందనో లేకపోతే విభేదించి నడిచినప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కి హరీష్ రావుకి కావచ్చు నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ ఫ్యామిలీ మొత్తం ఒక డ్రామా ఆడుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని కొంత ఆలోచించవచ్చా? ఇది కాన్సన్ట్రేషన్ డైవర్షన్ అనుకోవచ్చా? కావచ్చు కూడా. ఇక్కడ ఇప్పుడు ఘోష్ కమిషన్ చేస్తున్న దర్యాప్తు నువ్వు చూసినప్పుడు నిజమే, ఒక పొలిటికల్ పార్టీగా బీఆర్ఎస్ అధినాయకుడికి నోటీసులు వచ్చినప్పుడు ఆ పార్టీకి కొంత హంగామా ఇన్ జనరల్ గా ఉంటది.
కానీ ఏంటంటే ఆ టైంలో కేటీఆర్ ఇక్కడ లేకపోవడం, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కావడం, అది కవిత ధర్నా చేయడానికి ఉండటం, కేసీఆర్ మాట్లాడకపోవడం, కొంత మౌనాన్ని పాటించడం, అవన్నీ కారణాలుగా ఉన్నాయి. అది కొంత కవితకు అడ్వాంటేజ్ గా మారింది. ఆమె ఒక నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేసింది, పబ్లిక్ నోటీస్ లో పోయింది అంతే. కానీ ఇటువంటి చాలా జరుగుతాయండి. ఇప్పుడు మన దీంతో ఇదే ఆది కాదు, ఇదే అంతం కాదు, చాలా రాజకీయాలు జరిగే అవకాశం ఉంటది అందులో. కాబట్టి ఈమె వల్ల పార్టీకి నష్టమే ఉంది మనకు అనే అభిప్రాయంలో ఉంటుంటేనే ఆమెను కేసీఆర్ గాని కేటీఆర్ గాని బీఆర్ఎస్ నుంచి పక్కకు పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది అన్అఫీషియల్ గా. దాన్ని ఈమె భరించలేకపోతుంది. దాని వల్ల తన పొలిటికల్ ఎక్స్పోజర్ ను తీవ్రంగా వేగంగా చూయించుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. పబ్లిక్ ఇష్యూస్ ను టేకప్ చేస్తున్నది, అది ఎక్స్పోజర్ పొలిటికల్ గా ఇచ్చుకుంటున్నది. నేను లేకపోతే బీఆర్ఎస్ కే నష్టం అనే ఒక ఇండైరెక్ట్ సందేశాన్ని, మెసేజ్ ను బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ కి పంపుతుందని మనం అనుకోవాలి. ఫుల్ యాక్టివ్ గా పొలిటికల్ గా తిరుగుతున్నప్పుడు నిజంగానే కేసీఆర్ కూతురే కదా, ఏమాత్రం రాజకీయంగా నష్టం చేసినా అది బీఆర్ఎస్ నష్టం అవుతుందనే ఒక అభిప్రాయం కేసీఆర్ లో రావడానికి ఆమె పనిచేస్తుంది. కవిత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకునే అవకాశం ఉంది? పార్టీ చేరదీస్తుందా, లేకపోతే ఈ సమస్యని పరిష్కరించేందుకు పార్టీ ఇంతవరకు ముందుకు రావట్లేదు, మౌనంగా ఉంది, పార్టీ చేరదీసే అవకాశం ఉందా? ఈ అంశాన్ని సాల్వ్ చేసే అవకాశం ఉందా ఫ్యూచర్ లో? ఈమె తోటి బీఆర్ఎస్ కు ప్రమాదం పెరుగుతుంది అని వాళ్ళు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్వైట్ చేయాలి. ఈమె తోటి ప్రమాదం లేదు, రివర్సలీ నష్టం ఉంది అని అనుకున్నంత కాలం ఈమె నేను దగ్గరికి తీయరు వాళ్ళు. 2 పాయింట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది, నన్ను మీరు తీసుకోకపోతే నష్టం జరుగుతుంది అనేది చూపించబోతుంది. ఈమె చేసే ప్రతి ప్రయత్నం కూడా నా వల్ల, నేను లేకపోతే బీఆర్ఎస్ నష్టం జరుగుతుంది అనే ఒక ఎక్స్పోజర్ ను పొలిటికల్ గా ఆమె ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అదే కార్యక్రమాలు నడుపుతున్నది, ముందు ముందు కూడా అటువంటి కార్యక్రమాలే నడుపుతుంది. దానివల్ల నిజంగానే బీఆర్ఎస్ నష్టం జరగబోతుంది అనే ఒపీనియన్ కేసీఆర్ కేటీఆర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆమెని మళ్ళీ ఇన్వైట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. 2వ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ అనేది పవర్లో లేదు కాబట్టి పార్టీ క్యాడర్ కానీ మిగతా విషయాలు కానీ దేన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కేసీఆర్ దగ్గర ఈ రోజు లేదు. 10 ఏళ్ల పాటు ఆయన సీఎం గా పనిచేసిండు. ఆయన పవర్ లో ఉన్నంత కాలం ఆయన ఏదైనా చేయగలిగాడు. ఇప్పుడు అధికారం లేదు, అపోజిషన్ లో ఉన్నారు, పార్టీలో లుకలుకలు కూతురుది, దాంతో పొలిటికల్ గా మరింత డ్యామేజ్ బీఆర్ఎస్ జరుగుతా పోతుంది. దాని మీద ఏమైనా రివ్యూ మళ్ళీ కేసీఆర్ చేస్తాడా చేయడా అనేది కాస్త కొంతకాలం, ఒక 6 నెలలు సంవత్సరం పాటు ఆగి చూస్తే గానీ ఆ విషయాలు మనకు అర్థం కావు. అంటే పార్టీకి కవిత వల్ల కొంత నష్టం జరిగే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చా మనం? ఎందుకంటే క్యాడర్లో ఈ ప్రశ్న చాలా బలంగా ఉంది. కవిత ఎందుకు ఇలా చేస్తున్నారు, కవిత మా కేసీఆర్ కూతురే, మా నాయకురాలే కదా అనే ప్రశ్న ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలో కనిపిస్తుంది. ఛాన్సెస్ ఉన్నాయా పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందా కవిత తీరు? బయట జనంలో కేసీఆర్ కూతురు ఆమె విభేదించి బయటకు వచ్చింది అనేది నష్టమే బీఆర్ఎస్ పార్టీ. కానీ ఆ నష్టం దాన్ని ఎట్లా బేరీజ్ వేస్తుందంటే, కేసీఆర్ ఎట్లా వేస్తాడంటే, ఈమె ఉండడం వల్ల, పార్టీలో ఉండడం వల్ల ఎంత నష్టం, ఈమె బయటికి పోవడం వల్ల ఎంత నష్టం, దాన్ని కులమానం చేసి చూసినప్పుడు ఎక్కువ నష్టం ఏది ఉంటే దాన్ని ఫాలో అవుతారు. ఆమె పార్టీలో ఉండడమే ఎక్కువ నష్టం అని అనుకున్నప్పుడు ఆమెను ఐసోలేట్ చేస్తారు పార్టీలకి. లేదు, ఆమె బయటికి పోవడం వల్ల మనకే ఎక్కువ నష్టం జరుగుతుంది, ఆమె పొలిటికల్ గా ఫైట్ చేస్తుంది, దానివల్ల ఈమె ఉండడం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది దాంతో అనుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ ఇన్వైట్ చేసే అవకాశం ఉంటుందని. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన అభిప్రాయాన్ని మాతో సుమన్ టీవీ ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు. ఇది మొత్తానికి కవిత కొంత తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేయడం, తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయడం, పార్టీలో నేను స్ట్రాంగ్గా ఉన్నాను, నాయనక కూడా బలమైన క్యాడర్ ఉందని చెప్పే ప్రయత్నం చేయడం అంతా చూస్తుంటే పార్టీ ముందు తన శక్తిని లేకపోతే ఉనికిని నిరూపించుకోవడానికి ఆమె ప్రయత్నిస్తోంది. ఆమె కొంత తనను తాను అంటే పార్టీ తనను దూరం పెట్టారు, నేను పార్టీలో ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చూడాలి కవిత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్ అండ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్.